హలో ఫుడీస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లెట్స్ కుక్ విత్ ప్రవళిక. ఈరోజు హోటల్ స్టైల్లో ఎంతో క్రిస్పీగా వచ్చే మినపవడలు ఎలా చేసుకుంటారో చూద్దాం. ముందుగా ఒక బౌల్లో ఒక గ్లాసుడు మినపప్పుని తీసుకోవాలి. దాంట్లో కాస్త వాటర్ పోసి ఒకసారి కడగాలి. ఇలా కడిగిన వాటర్ని తీసేయాలి. ఇప్పుడు దానిలో మరికొన్ని వాటర్ని పోసి ఒక నైట్ అంతా నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న మినప్పప్పుని కొంచెం కొంచెంగా మిక్సీ జార్లోకి వేస్తూ మరీ మెత్తగా కాకుండా ఇక్కడ చూపిస్తున్న విధంగా కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలి. దాంట్లోకి హాఫ్ గ్లాస్ ఇడ్లీ రవ్వని తీసుకోవాలి. ఇప్పుడు కాస్త కరివేపాకు, పచ్చిమిర్చి, జీలకర్ర, వంట సోడా, రుచికి సరిపడా ఉప్పును కూడా వేయాలి. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. మనకి వడలు వేసేలాగా వీలుగా ఉండేలాగా పిండి కన్సిస్టెన్సీని చెక్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు మన పిండి వడలు వేయడానికి వీలుగా ఉండేలా రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా నూనెని పోయాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మన హ్యాండ్కి వాటర్ రాస్తూ కొద్దిగా పిండిని తీసుకుంటూ చిన్న సైజ్ వడలుగా వేసుకోవాలి. ఇలా మధ్యలో ఒకసారి కలుపుతూ రెండు సైడ్లు కూడా ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కాస్త లో ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా లైట్ బ్రౌన్ కలర్ మారినప్పుడు మన వడలో డీప్ ఫ్రై అయినట్టే. ఇప్పుడు ఒక ప్లేట్లోకి టిష్యూ పేపర్ వేసుకొని వడల్ని సర్వ్ చేసుకుంటే అంతే, ఎంతో రుచికరమైన క్రిస్పీగా ఉండే మినప వడలు రెడీ.